కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసే నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని మాటలు వినటానికి మీరందరూ సమకూర్చబడినటువంటి విధానాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియపరుస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 5 వచనాలను మీలో ఎవరో ఒకళ్ళు చదివి వినిపిస్తే నా వాక్య భాగాన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు. సహోదరులారా, వాళ్ళు బహుశ్రమల వలన పరీక్షించబడ్డారు, కానీ దాంట్లో అత్యధికంగా సంతోషించారు. నిరుపేదలైనా కూడా వారి దాతృత్వం విషయంలో బహుగా విస్తరించారు. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన చందా విషయంలోను సామర్థ్యం కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యమిస్తున్నాను. ఇది కాక మొదట ప్రభువుకి దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు, ఇంతగా చేస్తారు అని మేము అనుకోలేదు. నాట్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్ అని అంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మేము అనుకోలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, వీళ్ళు ఇంతగా చేస్తారని మాకు అసలు ఆ అంచనా కూడా లేదు, మాకు ఊహ కూడా లేదు. మీకు మాసిదోనియా సంఘం గురించి చెప్పి నా వాక్య భాగంలో ఉన్న ఈ అంశాన్ని మీతో మాట్లాడతాను. మాసిదోనియా సంఘం, అకయా సంఘం, ఫిలదెల్ఫియా, తెస్సలోనికా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక ఏరియా వైపు ఉండేటటువంటివి. ఈ ప్రాంతాలన్నీ దాదాపుగా నిరుపేద ప్రాంతాలు, చాలా ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితులు. కానీ పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, అన్ని జనాంగాల నుంచి రక్షించబడిన వాళ్ళు అక్కడ అన్యుల మధ్యలో నుంచి రక్షించబడ్డారని స్థానికుల దగ్గర నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొంటూ బహుశ్రమలు అనుభవిస్తున్నారు. మీరు తెస్సలోనిక మొదటి పత్రిక అంతా చదివితే ఒక అన్య కుటుంబాల నుంచి అన్య ప్రాంతంలో రక్షణ జరిగితే ఎలాంటి పోరాటాలు ఉంటాయో 1వ అధ్యాయం మొత్తం మీకు అర్థమవుతుంది. మాసిదోనియా ప్రజలు అక్కడ స్థానికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఒకవైపు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పౌలు గారు వాళ్ళ మధ్యలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో తను కోరుకొనిది, తను ఊహించనిది 2 విషయాలు చేశారు. ఒకటి, పరిశుద్ధుల కొరకైన చందా అని ఒకటి ఉంటుంది. యెరూషలేములో ఉన్న పెద్దలు చెదిరిపోయిన సంఘాలకు ఒక వార్త అందించారు. ఇదిగో మీరు పరిశుద్ధుల కొరకైన ఒక చందా వేయండి, వాటన్నిటినీ యెరూషలేముకు తీసుకొస్తారు, ఎక్కడ సేవ చేస్తున్న సేవకులు ఉంటారో వాళ్ళందరికీ కొంత ఆర్థిక స్తోమత భరోసా కలిగించడానికి పంచిపెడతాము అని చెప్తే ప్రతి సంఘం కూడా కొంత డబ్బును సమకూర్చేది కేవలం సేవకుడి యొక్క పోషణార్థమై. దీన్ని పరిశుద్ధుల కొరకైన చందా అని అంటారు. మీరు ఆ పక్క పేజీని కూడా మీరు గమనిస్తే 9వ అధ్యాయంలో మీరు ఈ విషయాలు కనిపిస్తాయి. 9వ అధ్యాయం మొదటి వచనం చూడండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి అని రాసుంటుంది. పరిశుద్ధుల కొరకైనటువంటి చందా అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది. అయితే వీళ్ళు నిరుపేదలు కాబట్టి వీళ్ళు ఇంత చందా ఇవ్వగలుగుతారో లేదో అనుకున్నాడు ఆయన. కానీ వాళ్ళ దాతృత్వం చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. మొదటి విషయం, వారు సామర్థ్యం కంటే ఎక్కువగా వాళ్ళు చేశారు అని నేనే సాక్ష్యం చెప్తున్నాను అని అన్నాడు పౌలు గారు. రెండో విషయం, అన్ని జనాంగాల్లో నుంచి రక్షించబడ్డారు కాబట్టి భక్తి విషయంలో కొంచెం అటు ఇంటూ ఉంటారేమో, కొన్ని తెలిసి కొన్ని తెలియక, కొన్ని పాత అలవాట్లు గత జీవితాలు ఉంటాయి కాబట్టి అవి వెంటనే పోతున్నాయో పోవో అని అనుకున్నారు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు, ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు.
మేము అసలు ఊహించనే లేదు అని అంటారు. అంటే వాళ్ళ భక్తిని మేము అంచనా వేయలేకపోయాం, వాళ్ళ దాతృత్వాన్ని మేము అంచనా వేయలేకపోయాం. ఈ ఏరియా ప్రజలు ఇలాగే ఉంటారేమో. ఇప్పుడు చాలా వరకు బంజారాలో రక్షించబడినటువంటి వాళ్ళకి పెద్ద సవాల్ ఏందనంటే కళ్ళు మానేయటం. ఎందుకనంటే పొద్దునెళ్ళి సాయంత్రం దాకా పనిచేసి కనీసం అక్కడే కాస్తుంటారు కాబట్టి తాగేస్తారనేది ఒక నానుడు ఉంది. తంబాకు బుక్కకుండా ఉండలేరు, ఏంటది కళ్ళు దాక్కుండా ఉండలేరు అని. ఇంకా చెప్పాలనంటే మనకున్న కల్చర్లో ఇది ఒక భాగం అయిపోయింది కాబట్టి ఇది తాగకుండా ఇలాంటి అలవాట్లు లేకుండా ఉండటం కష్టము అని. కానీ బయట నుండి చూసే వాళ్ళకి లేదా మనుషుల అంచనాలకి, కానీ ప్రజలు ప్రవర్తించేటటువంటి భక్తి జీవితానికి చాలా తేడా చూపించారు. వీళ్ళంటారు దేవుడికి అప్పగించుకున్నాం, దేవుని చిత్తం వల్ల మీకు కూడా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం అని చెప్పేసరికి ఆయన వాడిన పదం మేము అనుకోలేదు అని అంటాడు. ఈరోజు ఇదే ప్రసంగాన్ని మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, అనుకోని ఆశీర్వాదాలు అని. వీళ్ళు అనుకోలేదు పరిశుద్ధుల కొరకైన చందా ఇంత దాతృత్వంతో వాళ్ళు ఇస్తారని. ఆయన అనుకోలేదు వీరు ఇంత భక్తిని వాళ్ళను వాళ్ళే అప్పగించుకునే అంత భక్తి చేస్తారు అని. ఈరోజు ఈ ప్రసంగాన్ని జాగ్రత్తగా వినండి. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ అని, అనుకోని ఆశీర్వాదాలు. ఇది రాసుకోనండి. ఒక మనిషి మరొక మనిషికి ఊహకు మించిన ఒక పని చేస్తే దానిని పొగడకుండా ఉండలేకపోయాడు ఆ మనిషి, దాన్ని చెప్పకుండా ఉండలేకపోయాడు పౌలు గారు. మాసిదోనియా సంఘాన్ని హెచ్చిస్తూ మాట్లాడాడు. ఇప్పుడు నేను ఈ మాట అంటున్నాను, ఒక మనిషి అనుకోని విషయాన్ని మరొక మనిషి చేస్తేనే ఇంత సంతోషం ఉంటే, అంటే సర్ప్రైజింగ్ చాలా మనల్ని పెడుతుంది. సర్ప్రైజింగ్ చాలా సంతోషపెట్టింది. దేవుడు కూడా తన బిడ్డల్ని ఇలాగే సర్ప్రైజ్ చేస్తాడా? అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ ఇచ్చిన సందర్భాలు, అలాంటివి చేస్తానని చెప్పిన మాటలు, వాగ్దానాలు మనకేమైనా ఉన్నాయా? చాలా పెద్ద ప్రసంగం, దాదాపుగా రిఫరెన్సులు చెప్తూ వెళ్తూ ఉంటాను, రాసుకోవటానికి ప్రయత్నించండి. బైబిల్లో చాలా వరకు జరిగిన అద్భుతాలన్నీ కూడా మనిషి ఊహకు అందకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా ఊహకు అందని గొప్ప కార్యాలనే ప్రభు జరిగించుకుంటూ వెళ్ళారు. మీరు ఒక వాగ్దానాన్ని చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19-20 వచనాల్లో ప్రభు ఒక వాగ్దానం ఇస్తారు. ఆ వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టిస్తాను, ఎడారిలో నదులు కలుగజేస్తాను అని. ఈ పదాలు చదువుతున్నప్పుడు ఇది పాసిబుల్ అనిపిస్తుందా, ఇంపాసిబుల్ అనిపిస్తుందా అని అంటే పాసిబిలిటీస్కి దగ్గర లేవు. అరణ్యంలో నీళ్లు, ఎడారిలో నదులు రావటం అనేది అసాధ్యమైనటువంటి విషయం, అవి జరగని విషయాలు. కానీ అక్కడ రాయబడినటువంటి పదం, నేను మీకు అరణ్యంలో త్రోవను, అరణ్యంలో నీళ్లను, ఎడారిలో నదులను పారజేస్తాను నా ప్రజలు త్రాగటానికి అని. ఏది ఎక్స్పెక్ట్ చేయమో అక్కడ దేవుని కార్యాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి అంటానికి ఈ వాగ్దానమే నిదర్శనం. లేదా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మనలో కార్యసాధకం చేయు దేవుని శక్తి ఎలా పనిచేస్తుందంటే, మనం అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఆయన అని రాస్తుంటుంది. అంటే నేను ఏది ఊహిస్తున్నానో, ఏది నేను అడుగుతున్నానో అది కాక ఇంకేదైనా జరుగుతుందంటే దాని అర్థం నేను అనుకోనిది నా దేవుడు నా జీవితంలోకి చేస్తాడు అని. అందుకే బైబిల్లో మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి, మన మార్గాలకి దేవుని మార్గాలకి చాలా తేడా ఉంటుందంట. అవి వేరు. మనం ఊహించింది ఇది, కానీ దేవుడు మనకి ఇచ్చినది ఇది అని అంటే అప్పుడు అనుకోలేదు ఇలాంటి కార్యం జరుగుతుంది అని. ఈ విధంగా ప్రభు నా జీవితాన్ని నిలబెడతాడు అని. ఈ సందర్భాలు మీ లైఫ్లో ఎప్పుడైనా ఉంటే
మీరు గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇశ్రాయేలు జీవితాన్ని మీరు గమనిస్తే 430 ఏళ్ల తర్వాత ఒక నాయకుడు వచ్చి 10 తెగుళ్లను కనపరిచి ఫరోనే మీరు వెళ్ళిపోండి అని చెప్పే రోజు ఒకటి వచ్చిద్దా అని అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు. 4 తరాలు దాటిపోయింది. ఇప్పుడు లక్షలాది మంది బయటికి వచ్చినప్పుడు దేవుడే పగలు మేఘస్తంభంగా నడిపించి రాత్రిపూట వెలిగిచ్చే అగ్నిస్తంభంగా వారి మధ్యలో ఉండి వారిని కాపాడుతూ వెళ్ళిపోయిన దృశ్యం వారి జీవితంలో కలలో కూడా ఊహించి ఉండరు. ఎర్ర సముద్రం 2గా చీలిపోతుందని, ఆరిన నేల మీద మేము నడుస్తామని వారు కనీసం ఊహల్లో కూడా అనుకొని ఉండరు. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిస్తే విత్తకుండా, కోయకుండా, కూర్చుకోకుండా 40 ఏళ్ళు లక్షలాది మంది పోషించబడతారనేటటువంటి సందర్భం అసలు జరుగుతుందని ఊహ కూడా అందదు. ఆకాశం నుంచి ఆహారాన్ని, బండ నుంచి నీళ్లను, అరణ్యంలో ఆపదలను తప్పించి గద్ద రెక్కల మీద మోసినట్లుగా ప్రభు తన రెక్కల మీద మోసుకుంటూ తీసుకెళ్ళిపోయిన దృశ్యం ఆ 40 ఏళ్లలో స్వతహాగా అనుభవించారు ఇశ్రాయేలీలు. వీళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి కార్యాలు జరుగుతాయి అని. ఏది అడిగితే అది ఇచ్చాడు. బట్ట మాయలేదంట, వాళ్ళ పాదం కందలేదంట, వాళ్ళ కాళ్ళకి వాపులు రాలేదు. 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసిన దేవుడు సురక్షితంగా వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అద్భుతాలు కాదు ఇవి, అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు వారి జీవితంలో తీసుకొచ్చినటువంటివి. మీకు రీసెంట్గా జరిగిన ఒక విషయం మీతో చెప్తాను, వినండి. అతని పేరు సౌరభ్ దత్తా. రీసెంట్గా మీకు ఆల్రెడీ న్యూస్ వచ్చి ఉండొచ్చు. సౌరభ్ దత్తా అనేటటువంటి అతను ఇల్లంతా సర్దుతున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కనిపించింది. ఏంటా డాక్యుమెంట్స్ అని ఓపెన్ చేసి చూస్తే 35 సంవత్సరాల క్రితవి. ఏందయ్యా అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్కి వాళ్ళ నాన్న 35 ఏళ్ల క్రితం ఇదిగో ఒక స్టాక్ తీసుకున్నాడని, స్టాక్ హోల్డర్గా దాన్ని పర్చేజ్ చేశాడని. 35 ఏళ్ల క్రితం కొన్నటువంటి ఆ స్టాక్ అంట ఇంచుమించు ఇదిగో ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ వచ్చేసరికి ఎంత ఉందని చెప్పేసి ఆ పేపర్లు తీసుకెళ్ళిపోయి చూస్తే 80 కోట్లు విలువ చేసేటటువంటి పత్రాలుగా ఆ పత్రాలు బయటపడి ఎక్కడ పెట్టాడో పెట్టిన వ్యక్తి మర్చిపోయాడు. వెతుకుతూ ఉండగా కనిపించిన పత్రాలు ఓవర్ నైట్లో కోటీశ్వరుని చేసేసినాయి ఆయన్ని. 80 కోట్ల విలువైనటువంటి పత్రాలు బయటపడేసరికి ఆ సర్ప్రైజింగ్కి అతడు ఆనందం అంతా ఇంతగా. మిడిల్ క్లాస్గా బ్రతుకుతున్న బ్రతుకు ఒక్కసారిగా కోట్ల రూపాయలు వచ్చి తన అకౌంట్లో పడబోతున్నాయి అని తెలిస్తే ఆనందం అంతా ఇంత కాదు. మీకు జనరల్ కొటేషన్స్ కొన్ని ఉంటాయి. ద అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఈజ్ ఆల్వేస్ స్వీటర్ అని అంటాడు ఒక ఆయన. లేదా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అంట, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఆర్ ద బెస్ట్ అని ఒక ఆయన మాట్లాడతాడు. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ దట్ బికమ్ యువర్ బెస్ట్ మెమరీస్ అని కూడా ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నీ లోకంలో ఇచ్చే కొన్ని కొటేషన్స్ ఏంటనంటే సర్ప్రైజింగ్ ఎప్పటికీ జ్ఞాపకమే. అనుకోని అద్భుతాలు ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటాయి, లేకపోతే అదొక తీపి గుర్తులుగానే ఉంటాయి అనేది లోకంలో ఉన్నటువంటి పదాలు. ఇప్పుడు టోటల్గా బైబిల్లో ఉన్న కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. దేవుడు కూడా మనుషుల్ని ఈ విధంగానే సర్ప్రైజ్ చేశాడా, ఇలాగే వారిని ఆశీర్వదించాడా, వాళ్ళు అనుకున్న దానికంటే కూడా అత్యధికంగా ఏమైనా జరిగించాడా అన్న విషయాలు ఒక్కొక్కటిగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 9 వచనాలను కనుక మీరు చూస్తే అక్కడ ఇలా ఉంటాయి. నెహెమ్యా రాజుగారి దగ్గర గిన్నె అందించేటటువంటి పని. రాజుగారికి ద్రాక్షారసం త్రాగాలనుకున్నప్పుడల్లా ద్రాక్షారసం గిన్నెలో పోసి అతనికి అందిస్తాడు. అతనికి అందించే టైంలో నెహెమ్యా ముఖం కొంచెం కలవరంతో నిండిపోయింది. అందుకని రాజు అంటాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎందుకు అలా ఉంది అని అంటే, నీ మనోవిచారానికి కారణం ఏంది? అప్పుడు నెహెమ్యా అంటాడు, అయ్యా ఏం లేదు, నా ప్రాంతం అంతా కూలిపోయింది, ప్రాకారాలు పడిపోయినాయి, నా పితరుల యొక్క సమాధులన్నీ పడిపోయినాయి, బాధ కాకుండా నీకేముంటుంది అని అంటే, సరే ఇప్పుడు నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు రాజు ఉండి ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన అంటారు, ఏం లేదు, నేను సెలవిస్తే నేను వెళ్ళి మా ఊరికి వెళ్ళేసి అవన్నీ చక్క పెట్టుకొని వస్తానని. రాజు రాని అంటారు, 2 రోజులు పట్టింది వెళ్ళి రావటానికంటే ఇక 2 రోజులు. సరే మరి జాగ్రత్తగా వెళ్ళేసిరా అని పర్మిషన్ ఇస్తారు. అప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈయన ఒకటి అడుగుతాడు. ఈయన ఎక్స్పెక్ట్ చేస్తాడు రాజు దగ్గర నుంచి ఏమంటే, అయ్యా ఊరు దాటుతున్నాను కదా, నది దాటేటప్పుడు ఆ బోర్డర్ ఏరియాలో చెక్ పోస్ట్లో నన్ను ఆపుతారు, కొంచెం తాకీదులు ఇస్తే, ఒక పేపర్ ఇస్తే నేను ఊరు దాటేస్తాను. రెండోది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ
చెట్లు కలప అవసరమైతే, మా ప్రాంతాన్ని మేము కట్టుకోవటానికి చెక్క అవసరమైతే ఫారెస్ట్ ఆఫీసర్కి ఒక లేఖ రాసివ్వండి, ఎన్ని కావాలంటే అన్ని కొమ్మలు కొట్టుకుంటానని ఫారెస్ట్ ఆఫీసర్కి ఒక లెటరు, చెక్ పోస్ట్ దగ్గర ఒక లెటర్, ఈ 2 కావాలి, నది దాడుతున్నాను, ఊరు దాడుతున్నాను కాబట్టి ఆ 2 లెటర్స్ ఇవ్వండి అని అడిగాడు. రాజు వాటితో పాటు 9వ వచనం మీరు చూస్తే, 9వ వచనం చూస్తే, నెహెమ్యా నది అవతలకి దాటుతున్నప్పుడంట రాజు తనతో పాటు సేనాధిపతులను, గుర్రపు రౌతులను తనతో పాటు పంపించాడంట. ఒక గిన్నె అందించేటటువంటి సామాన్యుడికి ఒక రాజు వెళుతున్నప్పుడు సేనాధిపతులు వస్తారు, గుర్రపు రౌతులు వస్తాయి. ఇతను అడిగింది 2 లెటర్స్. చీఫ్ కమాండరే తోడుగా, అంటే సేనాధిపతులందరూ కూడా అంటే పల్లకిలో తీసుకెళ్తున్నట్లుగా నెహెమ్యాను తీసుకొని వెళ్ళిపోయి నది అవతలకు దాటించి వాళ్ళని పంపించారు. ఎక్స్పెక్ట్ చేయింది ఏంటనంటే, నాకు పేపర్లు ఇస్తారు, నేను ఊరు దాటి వెళ్ళిపోవాలి. మహా అయితే ఒక గుర్రపు బండి ఇచ్చి, బాబు ఇతను అక్కడ డ్రాప్ చేయంటే సరిపోయింది. సేనాధిపతుల్ని ఇచ్చి, గుర్రపు రౌతుల్ని ఇచ్చి, ఫుల్ సెక్యూరిటీతో, రాజ మర్యాదలతో ఊరు దాటించాడు ఒక సామాన్య ఉద్యోగిని రాజు. అందుకే ఆయన 2వ అధ్యాయం తర్వాత ప్రజలతో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటారు తెలుసా? నా దేవుని కరుణాహస్తము నాకు తోడై ఉన్నందున రాజు నాకు ఈ పనంతా జరిగించాడు అని అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పేపర్లు ఇస్తాడేమోనని, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయింది నా దేవుడు నా జీవితంలో తీసుకొచ్చింది ఏంటంటే ఒక రాజ మర్యాదతో నేను ఊరు దాటి బయటికి వెళ్ళటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. నా దేవుడు నాకు అట్లాంటి స్థితిని ఇచ్చి, నేను అనుకుంటాను ఆ గుర్రపు బండిలో కూర్చొని చుట్టుపక్కల సేనాధిపతులు, గుర్రపు రౌతుల మధ్యలో అతన్ని తీసుకొని వెళ్తూ ఉండంటే లోపల కూర్చొని ఎంత దేవుడు వందనాలు చెప్పుకుంటాడో, నేను యోగ్యున్నా ప్రభువా ఈ ఆశీర్వాదాన్ని అనుకోని దీవెన నా తల మీదకి వచ్చినట్లుగా, ఎంత గౌరవం, ఇంత మర్యాద అనుకుంటూ సంతోషంతో ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. ఆయన ఇంకా ఊహించుండడు అక్కడికి వెళ్తే ప్రజలందరూ కలిసి 52 రోజుల్లో ఆ ప్రాకారాలను, ఇదిగో నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, సన్బల్లట్టు టోబియా అనేటటువంటి వారి యొక్క నిందల మధ్యలో, వారి కుట్రల మధ్యలో 52 రోజుల్లో ప్రజలందరూ మమేకమై ఏక మనసుతో ఆ కట్టడాన్ని నిర్మిస్తారని ఈవెన్ నెహెమ్యా కూడా అనుకొని ఉన్నాడు. ఎలా పనిచేశారు తెలుసా? ఒక చేత్తో రాయి, ఒక చేత్తో కత్తి పట్టుకొని పనిచేశారు. శత్రువు వస్తే కత్తితో యుద్ధం చేస్తాం, శత్రువు రానంత వరకు ఇటుకను తీసుకొని పనిచేస్తూ ఉంటాం. ఒక చేత్తో పని చేస్తున్నారు, మరొక చేత్తో కత్తి పట్టుకొని ఉన్నారు. అందరూ కలిసి ఆనుకొని పనిచేశారంట. ఈయన ఆనుకొని ఒకళ్ళకొకళ్ళు కలిసికట్టుగా పనిచేసి 52 రోజుల్లో అందరూ అవాక్కయ్యేటట్లుగా ఒక గొప్ప కట్టడాన్ని వాళ్ళు నిర్మించారు. నెహెమ్యా తన ఊహల్లో కూడా అనుకొని ఉన్నాడు 52 రోజుల్లోనే పని పూర్తవుతుంది అని. కావాల్సిన రాజు సహాయం, కలప సహాయం, ప్రజల సహాయం అన్నీ తోడై 52 రోజుల్లో మహాపట్టణ నిర్మాణం పూర్తయిపోయింది. నేను అంటున్నాను, కొన్ని సంఘటనలు మనం అనుకోము, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే దేవుడు మన జీవితంలో జరిగించేవి మరొకటి అవుతాయి. మీకు ఎస్ఏర్ గ్రంథం దగ్గరికి రండి. 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు మీరు ఇంటి దగ్గర చదవండి. 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందనంటే, రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టనందున రాజు యొక్క సమాచార గ్రంథం ఏదైతే ఉంటుందో దాన్ని తెప్పించుకొని చదివించుకుంటున్నాడంట ఆయన. ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదని రాజ సమాచారపు గ్రంథం ఏదైతే, రాజ్యపు సమాచార గ్రంథం ఏదైతే ఉంటుందో అది తెప్పించుకొని చదువుతున్నాడు. దాంట్లో ఏముందయ్యా అనంటే, మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తి రాజుని చంపాలని చూసినటువంటి 2 ద్వారపాలకుల యొక్క ఆలోచనను తెలియపరిచి రాజు ప్రాణాలు కాపాడాడు అని రాస్తుంది. మీరు 2వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో మీరు చదివితే ఈ విషయాలు ఉంటాయి. అంటే బిగ్తాను, తెరేషు అనేటటువంటి ఒక 2 ద్వారపాలకులు ఏం చేస్తారంటే రాజును చంపాలనుకుంటారు. ఆ చంపాలనుకున్నటువంటి ఆ ప్లాన్ని దగ్గరుండి రాజుకి, అంటే ఎస్తేరుకి సమాచారం చెప్తే ఎస్తేరు మొర్దెకై పేరు మీద ఆ సమాచారాన్ని అందజేస్తుంది. ఇప్పుడు రాజు అది విని ఆ మొర్దెకై అనేటానికి మనం ఏమన్నా సహాయం చేసామా, గిఫ్ట్ ఏమన్నా ఇచ్చామా అని అంటారు. ఏమి ఇవ్వలేదు అని ఇక్కడ రాసింది, అసలు ఏమి ఇవ్వలేదు అతనికి. సరే, అలాంటి వ్యక్తికి మనం ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే అక్కడేదో సౌండ్ అవుతుంది. ఆ సౌండ్ అయితే ఎవరు వచ్చారని చూస్తే హామాన్ వచ్చాడు. హామాన్ని లోపలికి పిలిపిస్తారు. మీరు ఇది ఇంటి దగ్గర చదవాలి, నాకు టైం లేదు, వాళ్ళు చాలా విషయాలు మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా వినండి. హామాన్ లోపలికి వచ్చిన తర్వాత హామాన్ని రాజు అడుగుతాడు,
రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటే ఆ వ్యక్తిని ఏ విధంగా గణపరచవచ్చు? ఈయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, హామాన్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, నన్ను తప్ప రాజు ఇక ఎవరిని గణపరచడు కాబట్టి అయా రాజుగారి యొక్క వస్త్రాలు ఆయనకేసి రాజు ఎక్కే గుర్రం మీద కూర్చుండబెట్టి అతడి ముందు అతన్ని పొగుడుతూ గణపరుస్తూ అతన్ని ఊరేగింప చేయాలి అని అంటాడు. అనగానే అంటే తనకు జరిగిద్దని తన ఎక్స్పెక్టేషను. అసలు ఎక్స్పెక్టేషనే లేనటువంటి మొర్దెకైకి రాజు అంటాడు, అయితే నువ్వే దగ్గరుండి మొర్దెకై అనేటటువంటి వ్యక్తికి నువ్వే దగ్గరుండి ఏది తప్పిపోకుండా సమస్తం నువ్వు చెప్పింది చెప్పినట్లుగా జరిగించాలి. మొర్దెకై లైఫ్లో అనుకోని ఉండడు, తన శత్రువు తన ముందు తనని పొగుడుతూ తనని ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళేటటువంటి రోజు తన బ్రతుకులో ఒకటి వస్తుందని తనకు తెలియదు. 2వ అధ్యాయంలో ఎక్కడో జరిగింది, కానీ 6వ అధ్యాయం దగ్గర ఒక టైం వచ్చినప్పుడు ప్రభు వారిని ఆ విధంగా బ్లెస్ చేసినటువంటి విధానం, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ కొన్నిసార్లు అసలు మనం ఊహించని రీతిలో మనకు ఘనత, ఊహించని రీతిలో మనకు మర్యాదలు దక్కే పరిస్థితులు కొన్ని ఉంటాయి. మీరు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు గమనిస్తే, ఎస్తేరు కూడా ఒక యూదురాలయ్యుండి, ఇదిగో ఆ దేశంలో ఉన్నటువంటి 120 సంస్థానాలు ఒకవేళ ఉంటే దాంట్లో ఎంతోమంది ఆడపిల్లలు అక్కడికి స్వయంవరానికి వస్తే ఎస్తేరు తల్లిదండ్రులు లేరు, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఒక యూదురాలు. అలాంటి ఆమె జీవితంలోనికి రాజు దయ కలిగి ఆమెకి కిరీటం పెట్టి వష్టి స్థానంలో ఏమే రాని అని ప్రకటించి అందరికీ విందును ఏర్పాటు చేసినటువంటి ఆ దినం, ఆ క్షణం ఎస్తేరు తన బ్రతుకులో అనుకోనుండదు, నా స్థితిలో రాచరికాన్ని అనుభవిస్తాను, రాణినవుతానని తన బ్రతుకులో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. నేను మీతో ఏమంటున్నానంటే, కొన్నిసార్లు మన బ్రతుకుల్లో ఓవర్ నైట్లో ఇలా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కార్యాలు, కొన్ని ఆశీర్వాదాలు మన మీదకి వచ్చి పడేటటువంటి సందర్భాలు ఉంటాయి. మీరు ఆదికాండం 41వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే మొదటి వచనంలో 2 ఏళ్ల తర్వాత అని ఉంది. చూడండి ఒకసారి, 41 మొదటి వచనం ఆదికాండంలో ఏమనుంది? 2 ఏళ్ళు గడిచిన తరువాత అని రాసింది. దానికి ముందు ఎందుకు ఆ పదం మాట్లాడారంటే, యోసేపు అనే ఆయన చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలోకి వచ్చిన 2 ఖైదీలకి వాళ్ళ కలభావాన్ని తెలియపరిచి ఆ కలభావాన్ని పొందుకున్నటువంటి వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత యోసేపుని మర్చిపోతారు. 2 ఏళ్ళు దాకా ఇంకా జైల్లోనే ఉన్నాడు ఆయన. 2 ఏళ్ల తర్వాత రాజుకు ఒక కల వస్తే ఆ కలభావాన్ని ఎవరు చెప్తారని ఆలోచిస్తుంటే, ఇదిగో ఆ పానదాయకుల అధిపతి అంటాడు, అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు ఒక అతను ఉన్నాడు, అతడు కలలకి అర్థాలు బాగా చెప్తాడు, అతన్ని పిలిపించుకోండి అని. అరే అప్పుడు దాకా 30 ఏళ్ళు దాకా తల్లిదండ్రులకు దూరం అయిపోయి, అన్నదమ్ములకు దూరం అయిపోయి, పోతీఫర్ ఇంట్లోకి వచ్చి నింద అనుభవించి, చెరసాలకు వచ్చి మేలు చేస్తానన్న వాళ్ళు మర్చిపోయి 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఓగో గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, చూస్తానికి విచిత్రంగా అయిపోయాడు ఆయన. 2 ఏళ్ల తర్వాత ఒక కాల్ వచ్చింది. ఏంటో తెలుసా? అరే ఇగో రాజుగారి దగ్గరికి నువ్వు రావాలంట భయ్ అని. రాజుగారి దగ్గర రావాలంటే మొత్తం షేవింగ్ చేసేసుకొని మంచి వస్త్రాలు ధరించుకొని రాజు ముందు నుంచున్నాడు. మేబీ కొన్ని అవర్స్లో తన బ్రతుకు ఎలా మారిపోయిందో మీరు 41వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే మీకు అర్థమైంది. అయ్యా నువ్వు కళలకి అర్థాలు చెప్తావంటే కదా అని అంటే, అది నాకు కాదయ్యా, అది దేవుడి వల్లే అవుతుంది, నీ కళ ఏంటో చెప్పు, దేవుడు సహాయం చేస్తాడని చెప్పి ఆ కలభావాన్ని చెప్తే 37వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఆ కలభావాన్ని చెప్పినందుకు రాజు అంటాడు, ఇదిగో పేరుకు నేను రాజునవ్వచ్చు కానీ ఈ దేశానికి ఇక నువ్వే రాజువి అని తన ఉంగరాన్ని తీసి తనకు పెట్టి, నీ సెలవు లేకుండా ఒకడు చెయ్యి కూడా ఎత్తటానికి వీలు లేదు ఈ రాజ్యంలో, నువ్వు చెప్పినంత జ్ఞానం, నీకు తెలియపరిచినంత జ్ఞానం ఇక ఎవరి దగ్గర ఉండదు, నువ్వే ఈ ఐగుప్తు రాజ్యానికి అనఫిషియల్ కింగ్గా ఉండి నువ్వు పరిపాలించాలని చెప్పి అతన్ని పెడతారు. అంత మాత్రమే కాదు, తను ఊహించలేదు రాజుగారి కూతుర్ని ఈ పోతీఫర్ ఈ యోసేపుకి ఇచ్చి వివాహం చేస్తారు. అసలు ఎలాంటి టైం అంటే వితిన్ కొన్ని అవర్స్లో అతను వచ్చి పొద్దునే లేచాడు, పిలుపు వచ్చింది, షేవింగ్ చేసుకున్నాడు, వెళ్ళాడు, రాజు ముందు నుంచున్నాడు, 1 గంట సేపు కలభావాన్ని చెప్పాడు, వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి. సింపుల్గా ఆలోచన చేయండి, ఒకవేళ కలభావాన్ని చెప్తే ఎంతో కొంత ఇచ్చి జైలు నుంచి విడిపించి ఈ పని సరిపోయింది, కానీ కూతురు నుంచి పెళ్లి చేయటం, రాజు తర్వాత రాజు స్థానాన్ని ఇవ్వటం, ఒక రకంగా అన్అఫీషియల్గా ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగా చేయటం అనేది
చిన్న విషయం కాదు. 50వ అధ్యాయం 20వ వచనంలో అన్నదమ్ములందరితో యోసేపు ఇలా అంటాడు, మీరు నాకు కీడు చేయ తలంచుకున్నారు కానీ దేవుడు మాత్రం నాకు మేలే చేశాడు. నేటి దినమున జరుగునట్లుగా మిమ్మల్ని అందరినీ నేను పోషించినట్లుగా దేవుడు మేలుకే చేశాడులే అని అంటాడు ఆయన. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కార్యాలు ఎలా జరుగుతాయి అనంటే, ఒక బానిస రాజైపోతాడా అనంటే ఏమో, ప్రభు ఆయన ఉద్దేశిస్తే ఓవర్ నైట్లో ఎలాంటి అద్భుతం జరుగుతుంది. చిటికలో జీవితాలు మారుతాయి అంటే ఇదిగో బైబిల్లో కొన్ని సంఘటనలు అలాగే జరిగినాయి. అన్ఎక్స్పెక్టెడ్గా బానిస బ్రతుకులు రాజులైపోయినాయి. చెరసాలలో ఉన్నటువంటి వారు ఇప్పుడు రాజ్యాలను పరిపాలించే స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనిస్తే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను రాజు అంటాడు, నేను చెప్పింది చేయకపోతే అగ్నిలో పడేస్తానని. అప్పుడు వాళ్ళు అంటారు, నెబుకద్నెజర్ రాజా ఇన్ను గురించి ప్రత్యుత్తరం ఇవ్వటానికి మాకు చింత లేదు, మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు ఆయన సమర్థుడయ్యా అని మాట్లాడతారు. అగ్నిని 7 అంతలుగా పెంచి ఆ ముగ్గురిని మంటల్లో విసిరేస్తే వీళ్ళు కూడా ఊహించలేదు, ముగ్గురు లోపలుంటే రాజుకి 4వ వ్యక్తి ఆ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉన్నాడంట. ఆ ముగ్గురు చుట్టూ తిరుగుతున్న సంఘటన రాజు చూసి వాళ్ళ ముగ్గురిని కొంచెం ప్లీజింగ్ చేస్తాడు. కొంచెం మీరు బయటికి వస్తారా, మీతో మాట్లాడాలి, మీరు బయటికి వస్తారా మాట్లాడాలి. వాళ్ళు బయటికి వస్తే అగ్ని వాసన కూడా వారి దేహాలకు తగలలేదంట. వాళ్ళు అడుగుతారు, మేము వేసింది ముగ్గురిని, కానీ మీతో పాటు 4వ వ్యక్తి తిరుగుతున్నాడు అని. రాజులు చెప్తున్నారు, మీ దేవుడు మీకు సపోర్టుగా మీ చుట్టూ తిరుగుట మేము చూసాము అని. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు మనకి గొప్పవి కానప్పుడు, మనకు అద్భుతం అని అనిపించినప్పుడు పక్కనోళ్ళు చెప్తుంటారు, ఇది నీ దేవుడు వల్ల తప్ప ఇక నీ వల్ల అయితే అయ్యే పని కాదు, ఇది దేవుడే చేసిన కార్యం అని ఇతరులు ఒప్పుకునేటట్లుగా ఉంటుంది. ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసినటువంటి గెరారు ప్రజలు అంటారు, నీ దేవుడు నీకు తోడై ఉండుట మేము చూచితిమి, మేము చూసాం, నీ దేవుడు నీకు తోడై ఉండుట మేము చూసాం. యాకోబు దగ్గరికి లాబాను వచ్చి అంటాడు, నేను ఇదిగో ఆ జాతకం చూశాను, ఏమన్నా తెలుసా, నా ఆశీర్వాదానికి కారణం ఎవరంటే యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం ఆశీర్వదించబడిద్దని నేను జాతకం వేసి చూసి తెలుసుకున్నా, నేను నీ వల్లే నాకు ఆశీర్వాదం. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాన్ని పోతిఫర్ గమనించాడంట. మన దీవెన, మన ప్రొటెక్షన్, మనకి ఇచ్చిన కాపుదల మిగతా వాళ్ళు చూసి మనతోనే సాక్ష్యం చెప్పుకునేటటువంటి రోజులు ఎప్పుడైనా మీరు అనుభవించుంటే, ఆ అనుభవం మీకు ఒకవేళ ఉంటే, మీ దేవుడే మీ బిడ్డల జీవితంలో కార్యం చేశాడు, మీ దేవుడే నీ యొక్క భార్య విషయంలో కార్యం చేశాడు, నీ దేవుడే నీ భర్త విషయంలో ఈ కార్యం జరిగించాడు, నీ దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వింటే ఆ సంతోషం అంతా ఇంత కాదు. సో నేనేమంటానంటే, ఈ దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే, సింహాల బోన్లో పడినటువంటి వ్యక్తి బతుకుతాడంటే ఛాన్సే లేదు. ఎందుకనంటే దానియేలుని తీసిన తర్వాత వేరే వాళ్ళని ఆ బోన్లో వేస్తే వారు నేలకు చేరక మునిపే సింహాల నోళ్ళ పాలాయిరి అని రాస్తుంది. ఎముకలను కూడా కొరికే అంత ఆకలితో సింహాలను పెంచారు. ఒక వ్యక్తిని పడేస్తే ఆ వ్యక్తిని నేలకు చేరేలోపే ఆకాశంలోనే నోటికి అందుకొని తినేసేసే ఆ సింహాలు. కానీ ఒక రాత్రంతా సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలు రాజు తెల్లవారుచుండగా వచ్చి, దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అని అంటే, రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుని దృష్టికి నిన్ను నిందారహితున్నయ్యాను కాబట్టి సింహాళ్ళ నోళ్ళను ఆయన మూపించాడు అని అంటారు. హల్లెలూయా. ప్రభు చేసే కొన్ని కార్యాలు సింహాల బోన్లోకి వెళ్ళేటప్పుడు కూడా సింహాలు నోర్లు మూసుకొని కూర్చుంటాయా నా ముందు? అగ్ని నన్ను తాకపోకుండా ఉంటుందా? వీళ్ళకి తెలియదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అగ్నిలోనికి దేవుడు, సింహాల బోన్లోనికి ప్రభు వచ్చి వారిని కాపాడినటువంటి స్థితిని చూస్తే అసలు మన ఓకి ఇలాంటివి జరుగుతాయి అనే నమ్మకం కూడా లేనటువంటి పరిస్థితులు. లోకాసు వార్త 5వ అధ్యాయం 1-11 వచనాలను మీరు గమనిస్తే, పేతురు అనేటటువంటి వ్యక్తి అంట రాత్రంతా ప్రయాసపడ్డాడంట చేపలు పట్టడానికి, కానీ ఏమీ దొరకలేదు, అంత జీరో అయిపోయాడు. ప్రభు వచ్చి అంటారు, ఇదిగో కొంచెం లోతుగా తీసుకుని వెళ్ళిపోయి వల వేయి అన్నప్పుడు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా కానీ ఏమీ దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వలేస్తామనని వల వేస్తే విస్తారమైన చేపలను వాళ్ళు పట్టారంట. అంటే వాళ్ళు మొయ్యలేక చుట్టుపక్కల ఉన్న వారి సపోర్ట్ కూడా తీసుకొని చేపల రాశిని 2 పడవల నిండా నింపేశారు.
వాళ్ళకు అర్థమయ్యింది, చేపలు పట్టే ఈ మా లైఫ్లో ఎప్పుడు చూడనంత చేపల రాశి, ఒక్కసారిగా వలలు పిగిలిపోయేటంతగా చేపలు వచ్చి పడ్డాయి. అంటే ఇది మా సామర్థ్యాన్ని బట్టి జరిగేది కాదు, ఇది నార్మల్గా జరిగే విషయం కాదు, ఇది చాలా అబ్నార్మల్గా ఉంది, ఇది అసాధ్యం అనుకున్న కార్యం. ప్రభు ఇంత గొప్ప ఆశీర్వాదం. అందుకే అంటాడు, పాపాత్మున్నయ్యా నన్ను విడిచి వెళ్ళిపో. పేతురు, నువ్వు మనుషులను పట్టే జాలలుగా చేస్తాందా అని సేవకు తీసుకుని వెళ్ళాడు. దేవుడు కొన్నిసార్లు ఎక్కడ ఓడిపోయామో అక్కడే మనల్ని గెలిపిస్తాడా అని అంటే ఇవే నిదర్శనాలు. దేవుడు ఘనమైన కార్యాలను జరిగించాడు. ఆయన చెప్పినట్లుగా చేసి దీవెన పొందారు. ఇలా అంటే ఆశీర్వాదం వచ్చింది. రాత్రంతా దొరకంది, ఒక్కసారి వల వేస్తే దొరికింది అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు పేతురికి ఆ దీవెనను దయచేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మనం ఊహించలేము. నా ప్రియదేవుని బిడ్డ, మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం నుంచి మీరు 44వ వచనం వరకు మీరు చదువుకుంటూ వస్తే దేవుడు రాయి పొర్లించమని చెప్తారు. లాజరు యొక్క శవంకి ఉన్న రాయిని పొర్లించమంటే వాళ్ళ అక్క అంటారు, నేటికి 4 దినములయ్యింది, వాసన కొడుతుందేమో రాయి తీసేస్తే అని అంటే ప్రభు ప్రార్థన చేసి లాజరు బయటికి రా అంటే ప్రేత వస్త్రాలతో చుట్టబడినటువంటి 4 రోజుల కుళ్ళిపోయిన శవం ఉన్నదున్నట్టుగా సజీవంగా లేచి బయటికి వచ్చింది. ప్రేత వస్త్రాలు తీసి లాజర్ని చేర్చుకున్నటువంటి ఆ సంఘటన చుట్టుపక్కల ఎవరు ఊహించుండదు. ఈవెన్ కుటుంబస్తులు కూడా అనుకోలేదు 4 రోజుల శవం ఇలా లేచి నడుచుకుంటూ వస్తుంది అని. చరిత్రలో కానీ మన రియల్ లైఫ్లో కానీ మనం ఆలోచనలు కూడా అందనటువంటి ఒక గొప్ప కార్యాలు ఇదిగో ఈ సంఘటనలు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 1-8 వచనాలు మీరు గమనిస్తే, బెతస్దా కోనేటి వాగు దగ్గర 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ ఇదిగో ఆ కోనేటి వాగు దగ్గర బహుకాలం నుంచి స్వస్థత కోసం ఎదురు చూస్తున్న పక్షవాత రోగి ఉంటాడు. ఆయన అనుకుంటాడు, నా స్వస్థత ఈ నదిలో దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిచ్చినప్పుడు నేను పడితే నాకు స్వస్థత వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. కానీ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేక స్వస్థత దొరకట్లేదంట. తన ఎక్స్పెక్టేషన్ ఏంటనంటే, నన్ను ఎవరైనా మోసుకొని వెళ్ళి దేవదూతలు నీళ్లు కదిలిచ్చినప్పుడు మొదటగా నన్ను వేసి నాకు స్వస్థతను ఇస్తారేమో, నా బాగోగు అలా జరుగుతుందేమో అని తన ఎక్స్పెక్టేషన్. కానీ అనుకోలేదు ఒక్కసారిగా ప్రభు అటువైపు రావటం. మీరు ఆ 8 వచనాలు చదివితే, కనీసం దావీదు కుమారుడు నన్ను కరుణించు అని గుడ్డివాడన్నా కేకలు వేశాడు, కానీ ఈ పక్షవాత రోగి కనీసం ప్రార్థన కూడా చేయలే. మీకు ఈ పదాన్ని చెప్తాను వినండి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కోసం ఎప్పుడు ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రిపేర్ అయ్యి ఉంటే చాలు అనుభవించడానికి. హల్లెలూయా. అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే ప్రేయర్ దేనికోసం చేస్తామంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది పొందుకోవటానికి. దేవా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇలా ఉండాలి, మేము ఇలా ఉండాలి, ఇది ఎక్స్పెక్టేషన్స్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కోసం అంట ప్రేయర్ కాదు, రెడీగా ఉండాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలి. వాటిని ఎక్స్పీరియన్స్ చేయటానికి, అనుభవించటానికి, దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవటానికి. దేవుడి దగ్గర మనం ఒక ఆయన అంటాడు, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని అంటాడు ఆయన. మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ దేవుడి దగ్గర నుంచి మీరు పొందుకునేటట్లుగా అని మాట్లాడతారు. ఈరోజు మీ ఊహకు కూడా అందని, మీరు అనుకొనని కార్యాలు కొన్నిటిని నా దేవుడు మీ జీవితంలో మొదలు పెట్టదలిచాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నేను ఎందుకు ఈ పదాన్ని అంటున్నానంటే, ఈ వాక్యం సిద్ధపరుస్తున్నప్పుడు జీవితంలో నాకు ఎన్ని రకాలుగా నేను ఎప్పుడు ఊహించలేదు, కనీసం వాటి కోసం ప్రార్థన కూడా చేయలేదు, కానీ వాటిని నేను అనుభవిస్తున్నాను అనుకున్న అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవటానికి ప్రయత్నం చేసి, నా వివాహం నేను ఎక్స్పెక్ట్ చేయలే, పరిచర్య నేను ఎక్స్పెక్ట్ చేయలే, నా పిల్లల విషయం నేను ఎక్స్పెక్ట్ చేయలే. దేవుడు నా జీవితంలో కొన్నిటిని జరిగించిన కార్యాలు. ఎందుకనంటే ఎక్కడో నేను గుంటూరు ప్రాంతంలో 19 ఏళ్ల వరకు గడిపి 20వ ఏట హైదరాబాద్కు వచ్చి 21వ ఏట ఒక సేవకుడి యొక్క వాక్యం విని కామారెడ్డి ప్రాంతానికి 21 సంవత్సరాల వయసులో వచ్చి అక్కడ ఒక నెల ఉండి ఇగో ఈ ప్రాంతానికి ఇక్కడ సేవ అవసరం ఉంది అనగానే ఇక్కడ తీసుకొచ్చి పెడితే 2008లో నేను ఈ ప్రాంతంలో అడుగు పెడితే ఇంచుమించు 2012లో
2012లో నాకు ఒక విషయం తెలిసింది. ఏంటయ్యా అదనంటే, నా తండ్రి ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నిజామాబాద్ ప్రాంతం నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి గుంటూరుకి వెళ్ళి అక్కడ అమ్మని చేసుకొని మమ్మల్ని కనిన తర్వాత 2012లో నన్ను అక్కని పిలిచి మాట్లాడుతున్నాడు. ఇదిగో మనది నిజామాబాద్ ప్రాంతం, పలానా చోట మీ తాత ఉన్నాడు, మీకు ఇల్లు ఉంది, వాకిలు ఉందని మాట్లాడుతుంటే నేను ఏ విధంగా ప్రభు వందనాలు చెప్పుకోవాలో తెలియదు. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు నేను నిజామాబాద్ని నేను చూడలే, ఏ రోజు నేను పేరు వినలే. ఆ టైంలో అంత కమ్యూనికేషను అంత విధానం ఎక్కడుంది? సో నేను ఈ ప్రాంతంకి వచ్చి 4 ఏళ్ల తర్వాత నా తండ్రి యొక్క మూలాలు ఇక్కడ ఉన్నాయని తెలిసిన తర్వాత, ఒకవేళ సేవకే వెళ్ళాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంకెన్ని జిల్లాలు లేవు, అక్కడికి వెళ్లకుండా దేవుడు ఇక్కడికే తీసుకొని వచ్చాడు అన్నప్పుడు, అప్పుడు ఒక పాట, ఊహకందని అనంతుడా ఆశ్చర్యకరుడా అనే పాట రాస్తూ, నీ బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం, నీ తీర్పు శోధింపనసఖ్యం. ఈ పదం రాసుకుంటున్నప్పుడు 2వ చరణంలో రాసుకున్నాను, నన్ను రూపించిన రీతిని చూడగా ఎంతో ఆశ్చర్యము, నా ఎడల నీ సంకల్పం అమోఘము, నీ చేతి పనులన్నీ విచిత్రమే అనుకొని ఆ పదం రాసుకొని ప్రభువుకు వందనాలు చెప్పుకున్నాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయిన, నేను రెడీ చేసుకున్న, నేను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ కాదు ఇది. కానీ దేవుడు ఆ కోణంలోకి నడిపించినప్పుడు నేను నిజంగా దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో జరుగుతాయి. ఇతనేమనుకుంటున్నాడంటే కోనేటి వాగులోకి ఎవరైనా దింపితే నాకు స్వస్థత అని. కాదు. యేసుప్రభు అక్కడికి వచ్చి అంటారు, ఇదిగో నువ్వు స్వస్థపడకూరుచున్నావా అని. అప్పటికి ఆ వ్యక్తి అవునయ్యా నాకెవరు సహాయం చేయట్లేదు అంటున్నాడు, కానీ మరి నువ్వన్నా స్వస్థపరచు అని కూడా అడగల. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి ప్రేయర్తో అయ్యేది కాదు, జస్ట్ ప్రిపేర్ అయి ఉంటే అనుభవించేవి. ప్రభు అంటారు ఆ మాటకి, లేచి నడువు అనగానే పరుపెత్తుకొని లేచి నడిచాడు. ఇతను అనుకున్నది ఏంటంటే నీటిలోకి దిగితే బాగుపడతానని. కానీ దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన కార్యం ఏంటంటే తన నోటి మాటతో ఆ వ్యక్తిని స్వస్థపరుస్తానని. హల్లెలూయా. నీ లైఫ్లో నువ్వు అనుకున్న కార్యాలు ఇలా అయితేనే జరుగుతుంది, ఇట్లా చేస్తేనే జరుగుతుంది, ఇక్కడికి వెళ్తేనే అవుతుంది, ఇది నువ్వు అనుకునేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా. కానీ దేవుడు నీ విషయంలో నువ్వు ఊహించని రీతిలో కొన్ని అద్భుతాలు చేయదలుచుకున్నప్పుడు గెట్ రెడీ వాటిని అనుభవించడానికి యేసు నామములో. హల్లెలూయా. సో జాగ్రత్తగా ఈ పదాలు ఆలకించండి. బైబిల్లో ఇలాంటి సంఘటనలు కోకొలలు. నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 6 వచనాలు మీరు చూస్తే, ఏలియా అనేటటువంటి ఒక సేవకుడికి దేవుడు చెప్తాడు, ఈ దేశపు రాజు దగ్గరికి నువ్వు వెళ్ళి ఇక వర్షమైనా మంచైనా కురిపించబడదు అని చెప్పేసిరా అంటే చెప్పాడు. ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే ఈ మాట చెప్పావు, వర్షం పడకపోతే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు, నువ్వు ఇక్కడి నుంచి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు అని అన్నాడు. ఊరి బయట ఎక్కడో 2 కొండల మధ్యలో ఒక చిన్న పాయ, అంటే ఏదో కేరీతు వాగు అంటే పెద్ద నది బారుతుందని కాదు, కానీ 2 రాళ్ల మధ్యలో, 2 పెద్ద బండల మధ్యలో నుంచి ఒక చిన్న కాలువలాగా పారేటటువంటి ఆ వాగు దగ్గర వెళ్ళిపోయి అక్కడ తలదాచుకోమంటే ఊరందరికీ బయట ఎక్కడో ఒక వాగు దగ్గర కొండల మధ్యలో ఒంటరిగా ఆడికి వెళ్ళిపోయాడు. మరి అది తిండి ఎట్లా? 6వ వచనంలో దేవుడు ఒక అద్భుతం జరిగించాడు. కాకోలముల చేత దేవుడు ఏలియాకు రొట్టెను మాంసమును అక్కడ పంపించాడంట. కాకికున్న లక్షణం ఏంటంటే థూ అని మనం ఉమ్మేసిన ఆ ఉమ్ము దగ్గరికి వచ్చి మూతి పెట్టిద్ది. అది అంటే ఏది దొరికినా వదిలిపెట్టకుండా అందులో మూతి పెట్టి ఏదో ఒకటి తినడానికి ప్రయత్నం చేసే కాకి రొట్టెలను మాంసమును నోట ఖర్చుకొని సేవకుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి అతను ఆకలి తీర్చిందనంటే, అసలు నేను అనుకుంటున్నాను ఏలియా ఊహించి ఉండడు దేవుడు పంపించిన అన్ఎక్స్పెక్టెడ్ ఆ ఫుడ్ గురించి. ఎప్పుడు ఆలోచించుండడు ఆయన. మీరు అంత మాత్రమే కాదు, అదే 18వ అధ్యాయంలో మీరు గమనిస్తే 41 నుంచి 45 వచనాల వరకు మీరు చదువుకుంటూ వస్తే, అక్కడ ఏలియా ఆహాబు ఎదురుపడిన తర్వాత, అయ్యా ఇదిగో నువ్వు ఆ అన్నం తింటూ ఉండు, దేవుడు వర్షం ఇస్తానని నాతో చెప్పాడు, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని వెళ్ళి ఆ కొండ మీద తలని మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఈలోపు తన దగ్గర పనిచేసేవాడితో అంటారు, ఇదిగో అక్కడ కొండ మీదకి వెళ్ళి ఆ సముద్రం వైపు చూస్తూ ఉండు, ఏదన్నా సూచన కనపడుతుందేమో వర్షం. 7 సార్లు వెళ్ళినా ఏం కనపడలేదంట. 7వ సారి వచ్చినప్పుడు ఆయన అంటాడు, అయ్యా
మనిషి అరచేయి ఉంటుంది కదా, అరచేయి అంత మేఘం వస్తుంది అని. అయితే ఏనంటాడు, అరచేయి అంత మేఘం వస్తుందా, అయితే రాజుకు చెప్పు ఇక తింటం బంద్ చేసి తొందరగా ఇంటికి వెళ్ళమను, లేకపోతే తడిచిపోతాడు, ప్రచండ వర్షం కురిపించబడుతుందని. అరచేయి మేఘానికే ప్రచండమైన వర్షం కురిపించబడిద్దా? దీంట్లో ఆశ్చర్యమే ఉందనంటే, మీకు మాట 3.5 ఏళ్ళు అయింది అప్పటికి వర్షం భూమి మీద పడి. అప్పటిదాకా వర్షం లేదు. ఒక చిన్న అరచేయి అంత మేఘం చూసి ఏలియా చెప్తున్నాడు, దేవుడు ప్రచండ వర్షాన్ని కురిపించబోతున్నాడు, రాజుని తడిచిపోకుండా ముందుగానే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాలి. పెద్ద వాన ఆ ప్రాంతాన్ని తడిపింది. దేవుడు ఘనమైన కార్యాన్ని జరిగించాడు. ఎవరు ఊహించట్లేదు అరచేయి మేఘంతో ఇంత వర్షం పడుతుందా అని. కానీ దేవుడి కార్యాలు మనుషుల ఊహకు మించినవై ఉంటాయి అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి. మీరు 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 20 వచనాలు ఇంటి దగ్గర చదవండి. బట్ నేను ఒక చిన్న విషయాన్ని మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. అమ్మా ఒకసారి పైకి లేసి నుంచోనండి, ఒకసారి పైకి లేసి, నువ్వు కూడా పైకి లేసి నుంచి, మాది ఒకసారి పైకి లేసి నుంచి. నేను ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి, జాగ్రత్తగా మీరు వినాలి. ఇదిగో మోయాబు అనేటటువంటి వ్యక్తి, మోయాబు దేశం. ఈ రాజు ఇశ్రాయేలుల రాజుకి పన్ను చెల్లించేవాడు. అయితే ఈయన చచ్చిపోయాడు, ఇప్పుడు వీళ్ళ కొడుకు రాజు అయ్యాడు. ఆయన చచ్చిపోయాడు, ఆయన కొడుకు రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ వ్యక్తి మా నాన్న పన్ను కట్టేవాడేమో కానీ నేను మీకు పన్ను కట్టను అని చెప్పేసి మోయాబు రాజు ఇశ్రాయేల్ రాజుకి పన్ను కట్టను అని అన్నాడు. వెంటనే ఇశ్రాయేల్ రాజు అన్నాడు, వాళ్ళ బంధువైన యోధారాజుకి మాట్లాడుకున్నాడు. యోధారాజు ఏమన్నాడంటే, నువ్వు నాతో పాటు యుద్ధానికి వస్తావా, మోయాబు రాజును చంపుదాం అని అంటారు. అప్పుడు యోధారాజు యెహోషాపాతు, ఇశ్రాయేల్ రాజు ఇద్దరూ కలిసి మోయాబు రాజు మీద యుద్ధానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఎదేము రాజు కూడా వీళ్ళతో కలిసిపోతాడు ఇతని మీద యుద్ధం చేయటానికి. ఇప్పుడు వినండి, 3 రాజులు కలిసి మోయాబు రాజును చంపటానికి ప్లాన్ వేస్తారు. ఈ 3 రాజులు 7 రోజులు ఆ ప్రాంతంలో తిరుగుతారు అసలు మొత్తం ఎంక్వైరీ చేయటానికి. 7 రోజుల తర్వాత వాళ్ళకి నీళ్లు దొరకవు. రాజులకైనా సైనికులకైనా పశువులకైనా నీళ్లు లేవు. అప్పుడు వీళ్ళ 3 అనుకుంటున్నారు, దేవుడు మన 3 ఇక్కడ చంపటానికి తీసుకొచ్చినట్టున్నాడు, మన 3 పని అయిపోయిందని వీళ్ళ 3 అనుకుంటున్నారు. వీళ్ళ 3లో యెహోషాపాతు అనేటటువంటి యోధారాజు అంటాడు, మనం ఈ సమస్యలో దేవుడి దగ్గర సలహా తీసుకుందాం. ఎవరైనా ప్రవక్త ఉన్నాడా ఇక్కడ అంటే, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడయ్యా అని చెప్పారు. ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజు ఎలీషా దగ్గరికి రాగానే ఎలీషా అంటాడు, నాతో నీకేం పని, నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి, వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అంటే ఆయన బ్రతిలాడటానికి ప్రయత్నం చేస్తాడు. అలా అనొద్దు, మేము చాలా కష్టంలో ఉన్నాం, నీళ్లు లేవు మాకు అని. అప్పుడు ఆయన అన్నటువంటి ఒక పదం ఏంటో తెలుసా? ఇదిగో యెహోవా జీవంతోడు, యెహోషాపాతుని నేను గౌరవించాను కాబట్టి నేను మిమ్మల్ని చూడటానికైనా మిమ్మల్ని లక్ష్య పెట్టడానికైనా ఇక్కడికి వచ్చాను, కానీ లేకపోతే అది కూడా వచ్చేవాడిని కాదు. నాకు బాగా హ్యాపీ అనిపించింది ఏంటంటే, 3 రాజులే, కానీ ఒక రాజునేమో ఎందుకు వచ్చా వెళ్ళిపో అని, ఇంకొక రాజునేమో కేవలం ఇతని మీద ఉన్న గౌరవాన్ని బట్టి నేను ఇంకా మీ మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాను అని అన్నాడు. గౌరవం అనేది ఆస్తిని బట్టో లేకపోతే ఇంక దేన్ని బట్టో వచ్చిద్దా అని అంటే, మేబీ యెహోషాపాతుకున్నటువంటి ఒక లక్షణం ఇదే అధ్యాయంలో చెప్పాలంటే, సమస్య వచ్చినప్పుడు దేవుడు మనల్ని చంపటానికే తీసుకొచ్చాడు అనేది ఒకళ్ళ వార్త, కానీ అదే 3లో ఒక ఆయన అంటాడు, దేవుని యొక్క సలహా తీసుకుందాము అని ఆధ్యాత్మిక విషయాల గురించి దేవుడిపై ఆధారపడేటటువంటి తత్వాన్ని యెహోషాపాతు కలిగి ఉన్నాడు. దాని తర్వాత ఒక వాద్యకారుని పిలిపించి ఎలీషా ప్రవచనం పలుకుతాడు. ఆ ప్రవచనంలో ఏమంటాడు తెలుసా? గాలి అయినా వర్షమైనా రాకపోయినను మీ దేశంలో ఈరోజు నీళ్ళు వస్తాయి అన్నాడు. అసలు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మీ ఏరియా మొత్తం గుంటలు తవ్వండి. గుంటలు అంటే అర్థమైంది, గుంట తీయండి, లొంత తీయండి. ఆ లొంత తీసిన తర్వాత అవన్నీ నీళ్ళతో నింపబడతాయి. అని ఎలా నింపబడతాయి? వర్షం పడిద్దా? వర్షం రాదు. గాలైనా వర్షమైనా రాదు, కానీ మీ ఊరు మీ దేశం నీళ్ళతో నింపబడిద్దని ఎలాగో ఎవరికి అర్థం కాదు. 20వ వచనంలో చూస్తే, ఉదయ సాయంకాలపు నైవేద్యములు అర్పించిన తర్వాత అంట ఏదోము మార్గము మీదుగా నీళ్లు వచ్చి
దేశమును నింపేను అని రాస్తుంటుంది. వర్షం పడలేదు, గాలి రాలేదు, ఎవరో మోటార్ చాలు చేసినట్టే, ఎవరో డ్యామ్ గేట్లు ఓపెన్ చేసి ఏదోము గేట్లన్నీ ఓపెన్ చేసి ఈ ఊరికి నడిపించినట్లుగానే ఒక నీటి వరద ఏదోము మార్గం మీదుగా వచ్చి ఈ దేశాన్ని నింపేసిందంట. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదేమో వర్షం వచ్చి నీళ్లు నిండుతాయేమని. కూర్చోండి. వర్షం వచ్చి నింపబడతాయేమోనని. వర్షం వస్తే నింపేది కాదు, గాలి చేత నింపబడేది కాదు. కేవలం దేవుడి కార్యం మీరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో జరుగుతుంది అని. ఇదిగో అలా వచ్చి దేశమంతా నీళ్లతో నిండిపోయిందంట. ఇదొకటే కాదు, దీని తర్వాత 21వ వచనం నుంచి మీరు ఇంటి దగ్గర చదవండి. మోయాబు రాజులంట పొద్దునే లేచి చూస్తే ఆ దేశంలో ఉన్న నీళ్ళన్నీ వీళ్ళకి ఎలా కనపడి తెలుసా? రక్తంలాగా కనపడి అంట. వీళ్ళు అనుకుంటున్నారు, మోయాబు వాళ్ళు అనుకుంటున్నారు, ముగ్గురు రాజులు ఒకళ్ళనొకళ్ళు బాగా పొడుచుకొని చచ్చిపోయి ఉంటారు, వాళ్ళ రక్తమే కానొస్తుందని అన్ప్రిపేర్డ్గా దోచుకున్నాం కదా అని వచ్చారు. అంతే, ముగ్గురు రాజులు ఒక్కసారిగా లేచి మోయాబు మీద పడితే మొత్తం చచ్చిపోయారు. ఎక్స్పెక్టేషను కేవలం ఒకవేళ నీళ్ల మీదే అనుకుంటే ఓకే, కానీ రాజ్యాన్ని కూడా జయించే అంత ఒక కార్యాన్ని కూడా దేవుడు దానికి మలుపుతాడు అనేటటువంటి సంఘటన వీళ్ళు కూడా ఊహించలేదు. దేవుడు ఘనమైన కార్యాలను ఆయన జరిగించుకుంటూ వెళ్ళాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే, ఎలీషా శిష్యుని భార్య ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా అప్పులు ఉన్నాయా, అప్పులు తీరాలి అని అడిగింది. ఏమేమి ఎక్స్పెక్ట్ చేసిందంటే ఎలీషా గారు ఏమైనా సహాయం చేస్తారేమోనండి, పాస్టర్ గారు ఏమైనా సహాయం చేస్తారేమోనండి, ఇది ఏమి ఎక్స్పెక్టేషను. కానీ ఎలీషా గారు అన్నారు, నీ దగ్గర ఏముంది అని. పాత్ర ఉంది, కొంచెం నూనె ఉంది. ఆ నూనె తీసుకొని ఆ పాత్రలు నింపేసేసేసే, అన్ని పాత్రలు అరువు తెచ్చుకొని అన్ని నూనెతో నింపేసే. రాత్రంతా చూసేసరికి మొత్తం పాత్రలన్నీ నూనెతో నింపబడితే ఎలీషా గారికి ఆ మాట చెప్తే ఎలీషా గారు అంటారు, దాన్ని అమ్మి అప్పు తీర్చి మిగతా డబ్బులతో నువ్వు నీ పిల్లలు బ్రతుకుపోండి అని అన్నాడు. ఏమనుకుంది, అప్పు తీరితే చాలు, అప్పు తీర్చడానికి పాస్టర్ గారు ఏమన్నా ఇస్తే చాలు అని. కానీ జీవితం అంతా హ్యాపీగా బ్రతకగలిగే అంత సమృద్ధిని, అప్పు తీరటంతో పాటు ఇంత మంచి జీవితాన్ని జీవించడానికి ఒక మార్గం దేవుడు ఏర్పాటు చేస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కాదు. ఇవి బైబిల్లో ఎన్ని కొల్లలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అదే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే, నయమాను అనేటటువంటి ఒక కుష్ఠరోగి నీళ్ళల్లో 7 సార్లు మునిగి లెగిస్తే పసిపిల్లల దేహంలాగా తన దేహం అయిపోతుందా అని అంటే నమ్మలేదు ఆయన, ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. 7వసారి మునిగి లెగిసి చూస్తే దేహం అంతా పసిపిల్లల దేహంలాగా కుష్ఠంతా పోయి స్వస్థతను అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బైబిల్లోకి ఎన్నో. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో గిద్యోను విస్తారమైన ఇసుక రేణువులంతా జనాభాతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి అని అంటే సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు, 32,000 మంది సైన్యాన్ని. దాంట్లో భయపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 22,000 మంది ఉన్నారు. మిగిలింది ఎంతమంది అంటే 10,000 మంది. ఈ 10,000 మంది కూడా ఎక్కువైపోతారు, ఒక నది దగ్గర తీసుకెళ్ళు నీళ్ళు ఎలా తాగుతారు చూడని. కొంతమంది కక్కుర్తిగా కుక్క గతికినట్టుగా ఇట్లా వచ్చి నా నోటితోనే నీళ్లు తాగుతున్నారు కొంతమంది ఏమో మోకాళ్ళ మీదకి వచ్చి నీళ్లు దోసెట్లు తీసుకొని చేత్తో తీసుకొని తాగుతున్నారు. కొంతమంది కుక్క గతికినట్టు గతుకుతున్న వాళ్ళు తీసి అవతల పడే, ఒక క్రమం ఉంటుంది కదా నీళ్లు తాగటానికి. ఆ క్రమ పద్ధతిగా తాగేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క అంటే 300 మంది ఉన్నారు. 9,700 మందిని పంపించే అన్నాడు. 300 మందితో యుద్ధం, ఇసుక రేణువులంత జనాభా. ఈ 300 మందిని కూడా 3 ముక్కలు చేయన్నాడు, 100 100 100. మరి ఈ 300 మందితో ఏం చేయాలనంటే కత్తులు కటారాలు తీసుకోవాలంటే ఏమొద్దు, ఏం కావాలి తెలుసా? ఒక చేత్తో కొండ, ఏంటది మేము ఉన్నావా, ఒక చేత్తో కొండ, ఇంకో చేత్తో దివిటి, నోటి దగ్గర ఒక బోర, అంతే బస్. కొండలో దివిటి పెట్టుకొని ఈ చేత్తో బోర పట్టుకొని బోర ఒక్కసారిగా ఓదాలి, ఒకేసారి 3 బ్యాచ్లు 3 వైపులు ఉండి బోర ఓదాలి, కొండలు పగలగొట్టాలి. ఇవి తీసుకొని యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని గట్టిగా అరవాలి. మీకు తెలుసా, అర్ధరాత్రి పూట ఇటొక 100 కాగడాలు, అటొక 100 కాగడాలు, అటొక 100 కాగడాలు, ఒక్కసారిగా కొండలు పగిలిపోయిన సౌండు, పెద్ద బోరలతో ఒక్కసారి 300 మంది ఊదిన ఆ సౌండ్కి శత్రువులు నిద్రలో నుంచి లేచి చూస్తే ఎటు చూసినా కాగడాలే.
వీళ్ళకి చీకట్లో వీళ్ళు అనుకున్నారు, వామ్మో చుట్టుపక్కల అన్ని రాజ్యాలను కలుపుకొని మా రాజ్యం మీదకి వస్తున్నారు, ఆ సౌండ్ ఏంది అని చెప్పేసి గుండె లాగిపోయేంత పని అయ్యి ఆ రాత్రిపూట ఎవడు పొడుతున్నాడో తెలియకుండా అందరిని వాళ్ళకి పసాపసా పొడుచుకొని వెళ్ళిపోయారు. అందరూ చచ్చిపోయారు. దేవుడు చేసిన కొన్ని కార్యాలు ఎలా ఉన్నాయనంటే 300 మందితో గెలుపుని సాధ్యమా అంటే సాధ్యం కాదు. యాక్చువల్గా దేవుడు చేసే కార్యం అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా ఉంటుందంటే గిజ్జోను చేయాల్సిందేది లేదు, ప్రభువు చెప్పినట్టుగా నిలబడితే చాలు ఘనమైన కార్యాలు జరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎన్నో, గొలియాతును చంపుతాడని దావీదు గురించి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే, కానీ దావీదు వెళ్ళి గెలుచుకొని వచ్చాడు. బైబిల్లో మీరు ఇంకా ఎన్ని సంఘటనలు మీరు చూసినా, మేబీ చాలా విషయాలు మనం ప్రస్తావించుకుంటూ వచ్చాం కదా. ఈ సంఘటనలన్నింటిలో యెహోషాపాతు విషయం చూడండి, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం. వాయిద్యాలు పట్టుకొని వెళ్ళిపోతే చాలు, ఇదిగో ఆ శవాల మీద ఉన్న బంగారం ఏరుకున్నారు తప్ప యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే గెలుపు పొందుకున్నారు. కొన్ని కార్యాలు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభు మన జీవితంలో నెరవేరుస్తూ వస్తుంటారు. మీ లైఫ్లో ఇలాంటివి ఏదన్నా కొన్ని కార్యాలు, అన్నా ఈ వివాహ విషయంలో మాత్రం నా బలం కాదు, నా జరిగిన వివాహం, నాకు వచ్చిన ఉద్యోగం, నాకు వచ్చిన వ్యాపారం, ఇదిగో నేను కట్టిన ఇల్లు, నాకు కలిగిన పిల్లలు, లేదా నేను పొందుతున్న ఈ ఆశీర్వాదం, నేను పొందిన ఈ నెమ్మది, నేను అనుభవిస్తున్న ఈ రక్షణ, ఇదిగో మాకున్నటువంటి ఈ పరిస్థితులు మేము అనుకుంటే జరిగినవి కాదు అనుకున్నవి ఏమన్నా ఉంటే, ఇదిగో నేను చెప్పినట్లుగా ఇట్లా రాసుకోనండి. మీరు షూర్గా లిస్ట్ అవుట్ చేయండి. ఇక్కడ 1 2 3 4 ఇట్లా రాసుకోనండి. మీ ఊహకు అందనివి, మీరు ఆలోచించనివి, మీరు ఎక్స్పెక్ట్ చేయనివి మీ లైఫ్లో ఏదన్నా ఉంటే లిస్ట్ అవుట్ చేయండి. దీంట్లో మరలా షార్ట్ అవుట్ చేయండి. ఎట్లా తెలుసా, ఈ కార్యాలలో నీ సామర్థ్యాన్ని బట్టి కూడా జరిగే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కొన్నిటిని తీసి పడేయండి. నీ సామర్థ్యం సరిపోదు, అసలు నీ ఊహకు కూడా ఆలోచించలేదు, ఎప్పుడు దానికోసం ప్రేయర్ కూడా చేయలేదు, కానీ ప్రస్తుతం వాటన్నిటిని అనుభవిస్తూనే ఉన్నావు అన్న ఆశీర్వాదాలు ఏమన్నా ఉంటే ఆశీర్వాదాలన్నీ పాయింట్అవుట్ చేయండి, వీటిని సపరేట్గా రాయండి. నేను అంటున్నాను, ఆ కార్యాలను జీవితకాలమంతా దేవునికి స్తుతి చెల్లిస్తూనే వెళ్ళండి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే, మనుషుల వలన జరిగేది కాదు, నా సామర్థ్యాన్ని బట్టి జరిగేది కాదు, నా తలాంతులను బట్టి జరిగేది కూడా కాదు, కానీ ప్రస్తుతం ఈ స్థితిలో నేనున్నానంటే ఆ మార్గాలన్నీ ప్రభువే ఓపెన్ చేశాడు అనుకున్న స్థితులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రభువుకి చచ్చిపోయేంత వరకు థ్యాంక్స్ చెప్పడానికి ఇష్టపడండి. ఎందుకంటే అది మనుషుల వలన కలిగింది కాదు కాబట్టి. పరిచర్యలో నా లైఫ్లో చాలా సంఘటనలు దేవుడు చేశాడు. పరిచర్యలో ప్రభు కొన్ని కార్యాలు జరిగించారు. ఢిల్లీలో 3 రోజులు మీటింగ్ అని అనుకున్నాం. నా ఆలోచన ఏంటంటే, భారతదేశపు రాజధానిలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క సేవకుడిని పిలిపించి అందరినీ ఢిల్లీ అంటే దేశ రాజధానిలో పెట్టి 3 రోజులు మీటింగ్ పెట్టి దేశం కొరకు ప్రార్థన చేద్దాం, ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన సేవకుడు వాళ్ళ రాష్ట్రం గురించి రిప్రజెంటేషన్ లాగా రిపోర్ట్ ఇవ్వాలి అని ఇట్లా ప్లాన్ చేసి సీమోన్ అన్నకి ఫోన్ చేసి చెప్పాను. అన్న నాకు ఇట్లా అనిపిస్తుందన్న, ఇట్లా ప్రేరేపణ ఉంది, దేశం అంతా అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క సేవకుడిని పిలిపించి పని చేపిద్దామన్నా, ప్రేయర్ చేపిద్దామన్నా అని. ఫస్ట్ అందరూ అన్నది ఏంటంటే, ఇది సాధ్యమేనా అని. రెండో క్వశ్చన్ ఏంటంటే, నీకు ఎన్ని రాష్ట్రాలు తెలుసు అని. మహా అయితే నాకు ఎన్ని తెలుస్తాయి, ఆంధ్ర తెలుసు, తెలంగాణ తెలుసు, దగ్గరే ఉంది కాబట్టి కర్ణాటక తెలుసు, మహారాష్ట్ర తెలుసు, ఇక తిప్పి కొడితే తమిళనాడు కొంచెం వెళ్ళాం, తమిళనాడు దాకా తెలుసు. ఈ 4-5 తప్ప ఏది తెలియదు, అప్పటికి ఏది తిరగలేదు కూడా. నేను గట్టిగా 4-5 రాష్ట్రాలు తిరిగినా అంతే తెలుసు, ఒరిస్సా కూడా తెలుసు అంతే. ఇక నేను ఇదే మాట చెప్పినా, అన్న నాకు తెలీదు కానీ నేను ప్రయత్నం చేస్తానన్నా, అన్ని రాష్ట్రాలని ఒక దగ్గర తీసుకొని వద్దాం, 29 రాష్ట్రాలను కలపాలి, 29 మంది సేవకులు రావాలి. అంటే ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అన్న, వచ్చిన వాళ్ళందరికీ రానుబోను ఛార్జీలు కూడా మనమే ఇద్దామని అన్న. ఢిల్లీలో మీటింగ్ పెట్టాలి, 3 రోజులు మీటింగ్ పెట్టాలి, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రావెల్ ఎలివెన్స్ ఇవ్వాలి,
అసలు ఇంతకీ నేను పిలిస్తే వాళ్ళందరూ రావాలి. నేను పిలవాలంటే నాకు చక్కగా హిందీ రాదు, నాకు చక్కగా ఇంగ్లీష్ కూడా రాదు. నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాను. మీరు నమ్మండి, అసాధ్యం అనుకున్నటువంటి కార్యం ఎంత ఘనంగా జరిగిందంటే, మధు వచ్చాడు, ఉన్నావు కదా, మధు వచ్చాడు అక్కడ మీటింగ్కి. 42 మంది సేవకులు వచ్చారు. గోవా నుంచి 2, హర్యానా నుంచి 2, అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి 2 వచ్చారు పనిచేయటానికి. మేము వెళ్ళినటువంటి టీము అన్నవాళ్ళు 3 రోజులు విత్ అకామిడేషన్తో బురారి అనేటటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఏరియాలో 3 రోజులు మీటింగ్ని అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే, ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు క్లాసులు జరుగుతూనే ఉన్నాయి, ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. దేవుడు ఘనంగా జరిగించాడు. 3 లక్షల రూపాయల ఖర్చు, మహా అయితే నాది ఒక 30,000 ట్రాన్స్పోర్ట్, మన పిల్లల కోసం అటు ఇటు తిప్పటానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ నాకు అయ్యి ఉంటాయి, అంతేగాని ఆ 3 లక్షల రూపాయలు దేవుడు సీమోన్ అన్న ద్వారా వాటిని ఏర్పాటు చేయించి ఆ సభ జరిగేటట్టుగా చేసి. మీకు సింపుల్గా ఒక మాట చెప్తాను, అన్ని స్టేట్లు ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ చేసుకుంటూ నా ఉద్దేశాన్ని, నా భారాన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఒక విషయం నన్ను బాగా ఆశ్చర్యపరిచింది ఏంటంటే, మణిపూర్కి నాకు ఎవరు కాంటాక్ట్ దొరకట్లా. మణిపూర్ నుంచి సేవకుడిని పిలిపియాలి. నేనేం చేశానంటే, ఆన్లైన్లో మణిపూర్ పాస్టర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అని కొడితే జస్ట్ డైల్లో ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్కి ఫోన్ చేశా. నా హిందీ అద్భుతమైన హిందీ, వింటే వాళ్ళు భరించాలి తప్ప నేను మాత్రం ఏదో ఒకటి నోటుకు వచ్చింది మాట్లాడుతూ వెళ్తున్నా, వాగుతూ వెళ్తున్నా. భయ్యా జై మసీహీ అనుకుంటే స్టార్ట్ చేశా. భయ్యా మే తెలంగాణ సే బాత్ కర్ రహా హూం, మే జాషువా హై మేరా నామ్ అని మాట్లాడటం స్టార్ట్ చేశా. ఇక జీ జీ బోలియే అంటున్నాడు ఆయన. ఇక మొత్తానికి మాట్లాడాడు. నేను నా భారాన్ని చెప్పి లాస్ట్లో అన్నాను, ఆపు టికెట్ ఖరీదు కరికే ఆవో అంటే ఆయన అంటాడు, గాడి మే ఆతేతో అంటే ట్రైన్ మే ఆతేతో 3 दिन लगता, उधर 3 दिन रुकना पड़ेगा और 3 दिन फिर రిటర్న్ ఎంత 9 రోజులు పోతాయి కదా. మనోడు అన్నాడు, ఇతనా దిన్ అవుతావా పాస్టర్జీ అని అన్నాడు. ఫిర్ క్యా కరెంగే అంటే ఫ్లైట్ మే ఆతా ఫ్లైట్ మే జాతా అన్నాడు. దానికి పైసలు ల్యాండ్ నుంచి తీసుకొని రావాలి. సరే దేకో కిత్నా పైసా హే అంటే ఆయన స్టార్ట్ చేశాడు. ఇక మే ఇద్దరిసే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి గౌహతికి రావాలి, డైరెక్ట్ ఫ్లైట్లు లేదు. గౌహతి దాకా నేను వచ్చి గౌహతి నుంచి ఫ్లైట్ బుక్ చేసుకొని రావాలి. సో ఇంపాల్ టు గౌహతి, గౌహతి టు ఢిల్లీ, ఢిల్లీ టు బురారి, ఇంత ఛార్జీలు పెట్టాలి. ఎంత అవుతాయి ఒకసారి లెక్క పెట్టాను. అండ్ ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, పాస్టర్జీ 6,000 అని అన్నాడు. 6,000 ఉందంటే ఒక టికెట్, అప్ అండ్ డౌన్ 12,000 ఉంది. చిన్న చిన్న ఛార్జీలు కలిపితే 15-16,000. ఒక్క వ్యక్తికి 16,000 రూపాయలు ఛార్జీలు ఇవ్వాలా? అంత బడ్జెట్ ఉందా? అన్నతో కూడా ఒక మాట అడగలేదు. నా దగ్గర అంత పైసలు ఇవ్వగలుగుతాం లేదో తెలియదు. సరే పోనీ ఇద్దామని అనుకుందాం. మీరు నమ్మండి, ఎవరో ఒకళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళు జస్ట్ డైల్లో ఫోన్ నెంబర్ తీసుకొని నీకు ఫోనే కొట్టారనుకో, అక్షక్క ఒక మాట నీకు వద్దులే మధు, నీకు ఫోనే కొట్టారనుకో, ఫోన్ కొట్టి ఢిల్లీ రా మీటింగ్కి, ప్రార్థన మీటింగ్ ఉంది, దేశం కొరకు ప్రార్థన చేద్దాం, ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చేయి, వెళ్ళేటప్పుడు నేను డబ్బులు ఇస్తానులే అని అన్నాను అనుకో, నీకు నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నాకు టికెట్ పెడతావా? కనీసం రావటానికైనా ముందు డబ్బులు పంపి నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను అని అంటావా లేదా? నేనైతే అట్లాగే అంటాం మరి. ఎందుకంటే ముక్కు మొఖం తెలియని నాకు ఫోన్ చేసి దుబాయ్ రమ్మంటే టికెట్లు పెట్టుకుని ఆడబోతా నేను? నా మాట అర్థమవుతుందా? ఆయన అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేశాడు. ఇన్ కేస్ ఇలా అనుకుందాం, ఆయన ఢిల్లీలో దిగగానే నా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అనుకో, పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి ఆయన? ఆయన అక్కడికి వచ్చి 3 రోజులు ఉండి 4వ రోజున మళ్ళీ రిటర్న్ ఫ్లైట్. ఆ 3 రోజులు ఎక్కడ కూర్చోవాలి ఆయన? నేను బంధువు కాదు, తెలిసినోడిని కాదు, జస్ట్ ఫోన్ చేస్తే టికెట్ బుక్ చేసుకొని వచ్చేసాడనంటే ఆయన దిగి భయామే ఆగయా కిదరే ఆపనంగానే ఎంత సంతోషం అనిపించిందో అతను మేము రిసీవ్ చేసుకున్నప్పుడు. అన్న మణిపూర్ నుంచి వచ్చాడన్న, ఇంపాల్ నుంచి ఆనంద్ కుమార్. సో అతన్ని రిసీవ్ చేసుకున్నాం. ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చారు, హర్యానా నుంచి వచ్చారు, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారు, పంజాబ్ నుంచి వచ్చారు. దేశం నలుమూలల నుంచి 42 మంది పాస్టర్లు అక్కడికి వచ్చారు. 3 రోజులు మాతోనే ఉన్నారు. ఘనంగా జరిగింది ఆ మీటింగు. ఆ తర్వాత వాళ్ళందరి దగ్గరికి నెలలో ఒక 2 స్టేట్లకి తిరుగుతూ పరిచయం చేశాను, కరోనా వచ్చేంత వరకు కూడా.
నేను అంటున్నాను, మనుషుల వల్ల జరిగిద్దా ఈ కార్యం? 3 లక్షలు నేను పెట్టగలుగుతానా? ఈ పల్లెటూరులో పరిచయం చేసుకునే నా స్తోమత 3 లక్షలు పెట్టుకునే స్తోమత? లేదా భాష కూడా రాకుండా దేశం మొత్తాన్ని ఒక దగ్గరికి యునైట్ చేయగలుగుతానా? కూడిక ఏర్పాటు చేయగలుగుతానా? మనుషులకు అసాధ్యమేమో కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. తీస్మార్కాన్ అనుకున్నటువంటి వాళ్ళ వల్ల కూడా కాదేమో. అంటే లాంగ్వేజ్ వచ్చి డబ్బులు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసినా కూడా దేశమంతా కదిలి రావటం అనేది జరగని విషయం. నాకు తెలుసు ఆ పరిస్థితి, నాకు తెలుసు ఆ పరిస్థితి. నేను చెప్తున్నాను, అనామకుడికి దేవుడు కలుగజేసిన ఒక గొప్ప ఆశ్చర్యరీతులైనటువంటి కార్యం అది. నా బ్రతుకులో నేను చూసిన ఒక అద్భుతం అది. సో దేవుడు ఘనమైన కార్యం చేశాడు. ఢిల్లీలో అడుగుపెట్టి ఢిల్లీలో 3 రోజులు మీటింగ్ పెట్టి దేశ నలుమూల నుంచి సేవకులతో మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. నన్ను మనం అనుకోని కార్యాలు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ దేవుడు ఎన్నో జరిగిస్తాడు. సో సిద్ధపడదాం, దేవుడు మన జీవితంలో కూడా ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు అని. తెలంగాణ మొత్తం తిరుగుదామని 2018లో ప్రిపేర్ అయితే చేతిలో పైసలు లేవు. ఆడిటోరియం మీటింగ్లో అనౌన్స్ చేసిన లూధియా అనే ఒక చెల్లి నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి, అన్న ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళవా అని. ఆ రోజు వెళ్ళలేకపోయినా, నెక్స్ట్ డే చేసింది వెళ్ళలేకపోయినా, 3వ రోజు ఫోన్ చేసి, అన్న ఒకసారి రండి అన్న, జస్ట్ వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళండి అన్న చాలా. సరే నన్ను కుదిరించుకొని వెళ్ళాం హాస్పిటల్కి, నేను షార్. ఆడికి వెళ్తే ప్రార్థన చేసి ఒక కవర్ ఇచ్చి ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయండి అన్న. సరే నేను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, అన్న ఓపెన్ చేశాను. లేదమ్మా ఇప్పుడే వచ్చాను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి చూస్తే 5,000 రూపాయలు కానుకుంది. నేను అన్నాను అమ్మాయితో, ఎక్కడేమంటే జీతం వచ్చిందన్న, అందుకే తీసి మీకు ఇచ్చేసేసాను. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. చాలా చిన్న పోరి గుడిసె, చాలా పేద స్థితి. 5,000 రూపాయలు కానుక ఇచ్చింది. దేనికోసం అంటే తెలంగాణ తిరుగుతా అన్నారు కదన్నా, ఇదిగో నా ఫస్ట్ నాదే కానుక ఆ పరిచర్యకి అని. సరే అని తీసుకున్నాను. నెక్స్ట్ సండేకి గుంటూరు నుంచి వీళ్ళ బంధువులు అప్పటికప్పుడు వాళ్ళే అనుకున్నారంట, ఒక వెహికల్ మాట్లాడుకున్నారు, మేము వస్తున్నామని అర్ధరాత్రి ఫోన్ చేశారు. ఆదివారం పొద్దున్నే వాళ్ళు వచ్చారు, రెడీ అయ్యి ఆరాధనలో కూర్చున్నారు. సరళ కానీ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తున్నా, తెలంగాణ పరిచర్య కొరకు ప్రేయర్ చేయండి, తిరుగుదాం అనుకుంటున్నాము, దేవుడు అన్నీ సమకూర్చాలని. ఆమె వచ్చి, నేను 5,000 ఇస్తున్నానయ్యా, ఇక్కడ ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చి ఆ పరిచర్యకి 5,000 ఇస్తున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అని. ఆ 10,000 రూపాయలు ఇలా పట్టుకున్నా. మీరు నమ్మండి, ఇన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఏ సంఘంలో నుంచి ఎవరు ₹1 ఇగో ఇది పరిచర్య కొరకు వాడండి అని ఈవెన్ 1 పైసా నాకు ఇచ్చింది లేదు. ఆ 10,000 రూపాయల దగ్గరికి రాగానే కారు గురించి ఆలోచిస్తుంటే ఈలోపు ప్రభాకరన్ నుండి, నా కారు సర్వీస్కి ఇచ్చాను, కారు గురించి ఆలోచించమాకంటే మన కారులో వెళ్ళిపోదాం. సరే ఎంత లెక్క పెట్టినా 30-40 వేలు లేకపోతే ఈ పరిచయం చేయలేమని అర్థమైంది. తర్వాత ఎవరైతే కారులోకి వచ్చారో వాళ్ళకి తోచినంత 2,000, 5,000, 3,000 ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. అవన్నీ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసాం. మమ్మల్ని రాణిస్తారో లేదో తెలీదు, నైట్ ఎక్కడ పడుకోవాలో తెలీదు. 6 రోజులు కారులోనే తిరగాలి, రోజుకి 5 జిల్లాలు తిరగాలి ప్రేయర్ చేయడానికి. అసలు మాకు వెల్కమ్ ఉంటుందో లేదో అర్థం కాదు, తిండి పెడతారో లేదో తెలియదు. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాం. వెళ్తే మీరు నమ్మండి, ప్రతి జిల్లాలో మమ్మల్ని మంచిగా ఆహ్వానించారు. నోనాగతమ్మ మంచిగా ఆహ్వానించారు, మంచిగా కూర్చోబెట్టారు, వాళ్ళు భోజనం పెట్టారు, కానుకిచ్చారు, వాళ్ళ చర్చిల్లోనే నైట్ నిద్రపోవటానికి ప్లేస్ ఇచ్చారు. మాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నా రూపాయి ఒక్కటి నేను దాంట్లో పెట్టే పరిస్థితిలో లేని టైంలో దేవుని పనిని ఆలోచన చేస్తే సమకూర్చబడినటువంటి విషయాలు అంతా తిరిగిన తర్వాత అన్ని ఖర్చులు పోను, తిరిగి వచ్చేటప్పుడు ఒక 7-8 వేలు ఏమో మిగిలినట్టున్నాయి. ఆ వెహికల్కి కొంత పెట్రోల్ కొట్టించేసి మాతో పాటు ఒక సేవకుడు వస్తే ఆ సేవకుడికి ఆ మిగతా డబ్బులు చేతిలో పెట్టి, నేను ఇక్కడే ఇదే మందిరంలో అందరం కలిసి కొంత భోజనం చేసేసి అందరూ వెళ్ళిపోయారు నైట్ 12-12:30కి. ఆ టైంలో ఒక్కడనే కూర్చొని ఆలోచిస్తే ₹1 లేకుండా స్టార్ట్ అయ్యాను. మళ్ళీ ₹1 మిగిల్చకుండా ఆ పరిచర్యకి వచ్చినవి ఆ పరిచర్యకరికే అలా ఖర్చు పెట్టేసేసి అలా ఆలోచిస్తా ఉన్నంటే, ఇది ఎలా జరిగింది ప్రభా? సోమవారం స్టార్ట్ అయ్యాం, శనివారం అర్ధరాత్రి వచ్చేసరికి తెలంగాణ మొత్తం తిరిగేసేసామా? ఇంత కార్యం మేము అనుకుంటే జరిగేదా? 6 రోజుల్లో ఏ యాక్సిడెంట్ జరిగినా, 6 రోజుల్లో మా కారులో ఉన్న ఏ ఒక్కరికి దుర్వార్త ఇంటి దగ్గర వినపడినా పరిగెత్తుకుంటూ మధ్యలోనే డ్రాప్ అయి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు ఆయన పనుల్ని ఆశ్చర్యరీతిగా ఎంత జరిగించుకున్నాడా అని మేము సంతోషపడి దేవుడికి వందనాలు చెప్పుకున్నటువంటి స్థితి నాకు తెలుసు. మీ అందరితో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ నా దేవుడు మీ జీవితం పట్ల ఇవ్వదలుచుకుంటే
అన్న ఓవర్ నైట్లో ఇలా అయిపోతుంది అంటే యేసు నామంలో అవ్వబోతుంది, నమ్మండి అంతే. హల్లెలూయా. స్వస్థత విషయమైనా, అద్భుతం విషయమైనా, కుటుంబ విషయమైనా, వ్యాపారం విషయమైనా, ఉద్యోగాల విషయమైనా, ఆధ్యాత్మిక స్థితిగతుల విషయంలోనైనా, మందిరాల విషయంలోనైనా రాబోతున్న కాలంలో అనుకోని ఆశీర్వాదాలను నా దేవుడు మనందరిపైకి తీసుకొని వచ్చునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అనుకోలేదయ్యా, కలలో కూడా నాకింత భాగ్యం దొరుకుతుందని, కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును, ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరీయుడా, నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరీయుడా, నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును, నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును, దీనుడనై నిన్ను దర్శింతును, దీనుడనై నిన్ను దర్శింతును. ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. తండ్రి మీకు వందనాలయ్యా. గాలైనను వర్షమైనను రాకపోయినా దేశమును నీళ్లతో నింపే అద్భుతాన్ని చేయగలిగే దేవుడు ప్రభువా. అరచేయంత మేఘం వచ్చినా ప్రచండ వర్షాన్ని కురిపించగలిగినటువంటి దేవుడు. కాకోలముల చేత నీ సేవకుడిని పోషించావు కదయ్యా. 4 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని కూడా సజీవుల లెక్కలో నువ్వు నిలిపావు.
కోనేటి వాగులో దిగితేనే నా రక్షణ అనుకొని తను ఎక్స్పెక్ట్ చేస్తే, ప్రభువా నీ కార్యాలు మా ఊహకు అందవు కదా ప్రభువా. లేచి నిలిచి నడువు అనంటే పక్షవాత రోగికి స్వస్థత చేకూర్చిన ఆ కార్యం మేము ఊహించినది కదా ప్రభువా. ఆ యేసయ్య ఒక సామాన్యురాల్ని రాణిగా తను కూడా ఊహించలేదు. మొర్దెకై సన్మానం తను ఆశించలేదు. అప్పు తీరితే చాలనుకుంటే అప్పు తీరటంతో పాటు జీవితకాలం అంతా తను తన కుటుంబం బ్రతికే దారి చూపించావు కదా ప్రభువా. 300 మందితో ఇసుక రేణువులంత విస్తార సైన్యాన్ని గెలిచే గొప్ప కృపనిచ్చావు కదా ప్రభువా. శక్తి చాలదు, బలము చాలదు అనుకుంటే ఆయుధాలే అక్కర్లేని విజయాన్ని యెహోషాపాతుకి ఇచ్చావు కదా ప్రభువా. గొలియాతును దావీదు చంపగలనా అని ప్రజలందరూ అనుకుంటే గొలియాతు తలను దావీదు చేతికి అప్పగించావు. కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రె పిల్ల లేదు అని అనుకుంటే అక్కడే ఆ పొదల్లోనే నువ్వు సిద్ధపరిచిన గొర్రె పిల్లను బట్టి మీకు వందనాలు. అనుకోలేదు ప్రభువా ఒక బానిస రాజు అవుతాడని. ఒక్క రోజులో కొన్ని గంటలలోనే తన జీవితం మారిపోతుందని, అనేకుల్ని పోషించగలిగేటట్లుగా అనధికారిక రాజుగా ఐగుప్తుని పరిపాలించే స్థితిని యోసేపుకి ఇచ్చావు. ఏం కార్యాలు ప్రభువా మీ. నా జీవితంలో నా శక్తి నా బలం చాలదనుకున్న క్షణంలో నా బిడ్డల విషయంలో నువ్వు చేసిన మేలు మర్చిపోగలనా ప్రభువా. ప్రభువా నా ఉద్యోగం విషయంలో, నా వ్యాపారం విషయంలో మీరు జరిగించిన మేలు, నా జీవితంలో నువ్వు జరిగించిన వివాహం, నువ్వు నాకు ఇచ్చిన నా సంతానం, ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆరోగ్యం, ఈరోజు సజీవుల లెక్కలో నేనున్న ఈ స్థితి, నా కుటుంబంలోనూ నాకు ఇచ్చిన ఈ నెమ్మది. ఒకప్పుడు ఏ పూట ఆ పూట వెతుక్కున్న స్థితి నుంచి నలుగురు నా ఇంట్లో ఈరోజు తినగలిగేటట్లుగా నాకు నువ్వు ఇచ్చిన ఈ సమృద్ధి ఎలా మర్చిపోగలను ప్రభువా. కనీసం ఊహించలేదు ఇలాంటి జీవితం ఒకటి నేను జీవిస్తానని. ప్రభువా నువ్వు నాకు చేసిన మేలు కొరకు వందనాలు. ఈరోజు ఈ నా చదువు, ఈరోజు నాకున్న ఈ స్థితి కేవలం నీ కృపేనయ్యా. నేను ఊహించలేదు ఈ నా జీవితాన్ని, నేను ఊహించలేదు ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ గౌరవాన్ని, ఈ మర్యాదని. స్థిరపరిచావు కదయ్యా, స్థిరపరిచావు కదయ్యా. అనుకోని రీతిలో నీ ఆశీర్వాదాలు నా తలపై పెట్టావు, నీకు వందనాలు. ఇంకా నా బిడ్డల జీవితంలో, మా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు నువ్వు సిద్ధపరిచి ఉంచావో నాకు తెలియదు. బట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ కార్యాలను యేసు నామములో మా తలలపైకి అవి వచ్చును గాక నాయన. కృతజ్ఞతాభావంతో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెయ్యబోతున్న ఆ అనుకోని ఆశీర్వాదాల కొరకు థ్యాంక్స్ చెప్తున్నాం. అనుభవించబోతున్నటువంటి జీవిత కాలపు దీవెనల నిమిత్తమై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. సిద్ధపడుతున్నాం నువ్వు మా జీవితంలో చేయబోతున్న కార్యాల కొరకు. మీకే వందనాలు చెల్లిస్తూ, చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.